ధనమూలం ఇదం జగత్, పైసాయే పరమాత్మ, డబ్బుకి లోకం దాత్సోహం. పేదవాడు మరింత పేదవాడుగా ఎందుకు మారుతున్నాడో, ధనవంతుడు మరింత ధనవంతుడిగా ఎందుకు మారుతున్నాడో, పేదవాడు మరింత ధనవంతుడిగా మారే మొదలైన ఆర్థిక సంపద రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ విధిరాతను మీరే రాసుకోవాలనుకుంటున్నారా? మీ మాట ఒక శక్తి, మీ ఆలోచన ఒక శక్తి, మీ భావం ఒక శక్తి. ఈ ప్రపంచంలో మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి మీలోనే ఉంది. మీ ఆలోచన విధానాన్ని మార్చి మీ అంతర్గత శక్తిని, మనోబల శక్తిని బయటికి తీసే ప్రక్రియ సంకల్ప క్రియ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మనీ, మైండ్, బిజినెస్ ట్రైనర్ సంకల్ప క్రియ వాసు గారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో లాస్ట్ టైం మీరు మహా ఐశ్వర్య క్రియ గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఈరోజు అసలు సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? యాక్చువల్లీ నేను 4-5 క్రియల గురించి చెప్తూ ఉంటానండి. ఒకటి మహా ఐశ్వర్య క్రియ, దాన్నే పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్స్ అంటారు, అంటే డబ్బు గురించి చెప్తూ ఉంటాను. అండ్ సెకండ్ ఏంటంటే సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ అండి. అండ్ థర్డ్ ఏంటంటే హెల్త్ మిరాకిల్స్ క్రియ. ఫోర్త్ కళ్యాణ క్రియ, అంటే పెళ్ళి ఎవరైనా ఎందుకు అవ్వట్లేదు అనే దానికి. ఫిఫ్త్ హెల్త్ మిరాకిల్స్ క్రియ. ఇప్పుడు మనం సెకండ్ అనమాట, సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ అనమాట. ప్రపంచంలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందంటే అది సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ అండి. దాని గురించి వివరించాలంటే ఏం లేదండి, మనలో ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ ద ఎనర్జీ అనమాట. ప్రతిదీ ఒక ఎనర్జీ. ఈ ప్రపంచంలో ఉన్నది ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంది. సో నీకు తెలియకంట నీలో ఉన్న అంతర్గత శక్తిని బయటికి తీయాలి. అంటే ఇది ఏం చెప్తుందంటే ఒక లిమిట్లెస్ ఎనర్జీ నువ్వు పొందాలన్నమాట. అంటే నువ్వే దేవుడు, ఇంకా దేవుడు ఎక్కడో లేడు, నువ్వే దేవుడు, నువ్వే పరమాత్ముడివి, అహం బ్రహ్మాస్మి, నువ్వే ఒక శివుడు, నువ్వే ఒక జీసస్, నువ్వే ఒక అల్లా, మహమ్మద్ ప్రవక్త. సో నీలో నుంచే ఆలోచనలు పుడుతున్నాయి. నువ్వే నీ యొక్క బాధలైనా కానివ్వచ్చు, లేదంటే నీ సంతోషాలైనా కానివ్వచ్చు, అది నీలో నుంచే పుడుతున్నాయి అని చెప్పేదే ఒక ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ. అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషికి ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అంటే 90% తను ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఓన్లీ 10% ప్రాబ్లం. కొందరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. అంటే ఏది జరిగినా నా మంచికే, ఇది నన్ను ముందుకు తీసుకెళ్ళడం కోసమే జరిగింది సో అనేది చెప్పేది సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రాబ్లంలో స్టక్ అయిపోవు, డబ్బు సంపాదించవు, కానీ జీవితాంతం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండదుగా. సో ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ ఏం చెప్తుంది అంటే బౌన్స్ బ్యాక్ ఎలాగ అవ్వాలి. సో డబ్బంతా పోయినా, నీ దగ్గర ఒక 1000 కోట్లు పోయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఎలాగ అవ్వాలి అంటే నార్మల్ మనుషుల కంటే 1000 రెట్లు ఆత్మవిశ్వాసం, 1000 రెట్లు ధైర్యం, 1000 రెట్లు కాన్ఫిడెన్స్, 1000 రెట్లు ఇంకా పీక్ పెర్ఫార్మెన్స్ అనమాట. నీ మైండ్ స్టేట్ అలా మారిపోద్ది. సో ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ చేస్తే ఆ విధంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నువ్వే ఒక దేవుడు అనమాట. అంటే నువ్వు మాట్లాడే మాటల్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, నువ్వు నడిచే నడకలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, నువ్వు బిహేవ్ చేసే విధానంలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, నువ్వు నువ్వు మాట్లాడే ఏదైనా నువ్వు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే నార్మల్ మనుషుల కంటే 1000 రెట్లు నీ యొక్క పవర్ పెరిగిపోద్ది, థాట్ పవర్ పెరిగిపోద్ది, ఆత్మవిశ్వాసం పెరిగిపోద్ది, ధైర్యం పెరిగిపోద్ది. ఇక్కడ సెల్ఫ్ డౌట్, లేదా భయం, లేదంటే నమ్మకం లేకపోవడం, లేదంటే డిప్రెషన్ అనే పదాలకి అసలు లేదనమాట. అసలు నేను చెయ్యలేను, అవ్వదు, కాదు, నా వల్ల కాదు, నేనింతే, నా బతుకింతే, ఇంపాసిబుల్ అనేది పదం మీ డిక్షనరీ నుంచి తీసేస్తాను ఖచ్చితంగా. ఇంకా నువ్వు ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎంత బాధల్లో ఉన్నా సరే, ఇమీడియట్గా ఈ క్రియ చేసిన తర్వాత ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ తో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ అదే చెప్తున్నానండి, ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచో రాదు, నీ మనసులో నుంచి వస్తుంది. ఆ ప్రాబ్లం గురించి నీకు అవేర్నెస్ లేకపోవడం వల్ల, నీలో పాజిటివ్ థింకింగ్ లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ని పాజిటివ్గా చూసుకోవాలండి, తీసుకోవాలన్నమాట. ప్రజెంట్ నాకు ఒకసారి ప్రాబ్లం ఏదైనా వస్తే నేను ఎలా సొల్యూషన్స్ కనిపెడతానంటే దాన్ని పాజిటివ్గా ఆలోచిస్తాను. దీనివల్ల నాకు ఏ అడ్వాంటేజెస్ జరిగాయి, ఇంకా ఏమైనా అద్భుతాలు ఏమున్నాయి, ఏ మిరాకిల్స్ జరుగుతున్నాయి అనేది ప్రతి ప్రాబ్లంలో నేను అడ్వాంటేజ్ చూస్తాను. ఆ ప్రాబ్లమ్ని కూడా అడ్వాంటేజ్గా వాడతాను. సింపుల్ టెక్నిక్ అంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక 5 టెక్నిక్స్ రాసుకోవాలి. ప్రాబ్లం వచ్చేటప్పుడు ఒక 5 సొల్యూషన్స్ రాసుకోవాలి. అది రాసుకున్న తర్వాత ఇంకా ఈ ప్రాబ్లమ్ ఈజీగా సొల్యూషన్ చేయడానికి ఇంకొక 5 టెక్నిక్స్ రాసుకోవాలి. ఇంకొక ఈజీగా రాసుకోవడానికి ఇంకొక 5 టెక్నిక్స్ రాసుకోవాలి. ఇంకా ఈజీగా రాసుకోవడానికి ఇంకొక 5 టెక్నిక్స్ రాసుకోవాలి. సో డెడ్ ఈజీ అనమాట. ఇంకా దీన్ని మైండ్ స్ట్రోమింగ్ అంటారు, అంటే 20 మెథడ్ టెక్నిక్ అంటారు అనమాట. ఇది పాజిటివ్ థింకింగ్ 20 మెథడ్ మైండ్ స్ట్రోమింగ్ టెక్నిక్ అంటారు. సో ఒక ప్రాబ్లమ్ని ఈజీ వేలో
తీసుకురావాలన్నమాట. ఇది జరగాలంటే మన అంతరాత్మతో కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, మన సబ్ కాన్షియస్ మైండ్కి నిరంతరం క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. ప్రతి మనిషి 60,000 థాట్ల కంటే 70,000 80,000 థాట్లు రావడం వల్ల మనిషి డిప్రెషన్లోని టెన్షన్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాడు, ధైర్యాన్ని కోల్పోతున్నాడు. నా వల్ల కాదు, నేను ఇంకా చనిపోతాను అనుకుంటున్నాడు. అలాంటిది ఏమీ లేదండి. ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఓవర్ థింకింగ్ తగ్గిపోద్ది, టెన్షన్ తగ్గిపోద్ది, భయం తగ్గిపోద్ది, ధైర్యంగా ఉంటారు. మిగతా మనుషుల కంటే 1000 రెట్లు మీరు ధైర్యంగా ఉంటారు. అవతల వాళ్ళు చేయాల్సిన పని మీరు ఈజీగా చేసేస్తుంటారు, మీకు కష్టం లేకుండా చేసేస్తుంటారు. సో నాకున్న అన్ని క్రియల్లో కన్నా ది బెస్ట్ క్రియ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ అండి. ఇట్ ఈస్ ది వండర్ అనమాట. ఇది నేర్చుకోవడం వల్ల నీకు సెల్ఫ్ లవింగ్ పెరిగిపోద్ది. అసలు కోపం, దుఃఖం, అసూయ, బాధ ఏమి ఉండదు. ఇతరుల మీద కాంపిటీషన్, ఇతరుల మీద జలసీ ఫీలింగ్ ఉండదు, కోపం ఉండదు, ఏమి ఉండదు అనమాట. బట్ ఈ క్రియలో ఏం చెప్తానంటే క్షమించే గుణం ఉంటుంది, సెల్ఫ్ లవింగ్ ఎక్కువ ఉంటుంది, ఇతరుల గురించి అస్సలు ఆలోచించు, నీ గురించి నువ్వే ఆలోచిస్తావు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మరి ముందుకు ఎదగాలంటే ఏం చేయాలంటే డామినేట్ అనమాట. డామినేట్ అనే దాని గురించి నేర్పిస్తుంటాను. అంటే డామినేట్ యువర్ ఇండస్ట్రీ, డామినేట్ యువర్ కాంపిటేటర్స్. అది సో అది 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 రన్ అవుతూ ఉంటుంది. అలా అట్ ది సేమ్ టైం క్షమాగుణం, అలాగే అంతరాత్మతో కనెక్ట్ అవ్వడం అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. మెయిన్ బెనిఫిట్స్ ఏంటండి దీనివల్ల? మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ని నువ్వు అడ్వాంటేజ్గా వాడుకుంటావు. అసలు ప్రాబ్లం వస్తే అసలు నువ్వు భయపడవు. మిగతా వాళ్ళకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు, టెన్షన్ పడిపోతుంటారు. సో నీకేంటంటే ప్రాబ్లం వస్తే వెంట్రికలా చూస్తావు, ఇంకా చెప్పాలంటే గోరులో ఉన్న మట్టిలా చూస్తావు అనమాట. ఇలా ఇలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ప్రాబ్లమ్ని నా కాలు కింద వేసి తొక్కేస్తాను. ఏదైనా ఆ ప్రాబ్లంకి ఈజీ మార్గాలు నువ్వే వెతుకుతావు అనమాట. డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే నీ మైండ్ సెట్ స్టేట్ అనేది మారిపోద్ది. ఇతరులు ఆలోచించేదానికి నువ్వు ఆలోచించేదానికి విపరీతంగా మారిపోద్ది అనమాట. సో ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ అలాగే నీ సింపుల్గా చెప్పాలంటే నీ గుండె 1000 రెట్లు పవర్ పెరుగుతుంది. నీ థాట్, నీ శరీరం, నీ మనసు, నీ ఆలోచనలు, నువ్వు చేసే పని మొత్తం అంతా మారిపోద్ది. సో అంత బాగుంటుంది ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ. మనలో ఉన్న పాజిటివ్ థింకింగ్ ని ఎలా పెంచుకోవాలండి? బేసిక్గా మనలో ఉన్న పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలంటే ముందు మనలో ఉన్న పాజిటివ్ థింకింగ్ శక్తి పోకుండా చూసుకోవాలి. బేసిక్గా మన యొక్క కదలికల్లో కానీ, మాట్లాడడంలో కానీ, ఎదుటి వాళ్ళ మీద కోప్పడడంలో కానీ మన యొక్క శక్తిని కోల్పోతుంటాం. ఎదుటి వాళ్ళ మీద నువ్వు కోపడ్డావు అంటే నీ శక్తిని నువ్వు కోల్పోయినట్టే, ఎదుటి వాడిని తిట్టినా నీ శక్తిని కోల్పోయినట్టే. మన జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారండి, అంత అద్వైతం, అంతా నువ్వు అక్కడున్నది కూడా నీ ఆత్మే. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు తిట్టినా, విమర్శించినా, ఏం చేసినా నిన్ను నువ్వు విమర్శించినట్టే. ఇక్కడ ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరికి క్షమించాలి, నిన్ను నువ్వు క్షమించుకోవాలి, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయాలి. జలసీ ఫీలింగ్, అసూయ, ఈ ఒక అంటే వేరే వేరే కుళ్ళి కుతంత్రాలు ఉంటే నీ బ్లడ్ పాడైపోయి, నీ బ్లడ్లో ఉన్న అణువులు నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఎనర్జీ కోల్పోతావు అనమాట. ఇది దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్లో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమాభావంతో ఉండాలి, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయాలి, కృతజ్ఞత భావాన్ని పెంచుకోవాలి. అంతకు మించి నిన్ను నువ్వు లవ్ చేసుకోవాలన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం అంటే మనకు చాలా ఇష్టం అనమాట. ఇంకా పెంచుకోవాలంటే మనం ఏకాంతంగా ఎక్కువగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ని వదిలేయాలి, కట్ చేయాలన్నమాట. నీతో నువ్వు ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉండాలి, ఏకాంతంగా ఎక్కువగా ఉండాలి, ప్రకృతిలో ఎక్కువగా ఉండాలి, దేవాలయాల్లో ఎక్కువగా ఉండాలి. ఎక్కడైతే పాజిటివ్ ఆరా, పాజిటివ్ యొక్క మనుషులు ఎక్కువ ఉంటారో అక్కడ మనం ఉండాలన్నమాట. అటువంటి మనుషులతోనే మనం మాట్లాడాలి. సో అదండి. సో చాలా మందికి భయం, అలాగే డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, అలాగే అపనమ్మకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటి నుంచి దీని ద్వారా అంటే సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ ద్వారా ఎలా బయటకు పడొచ్చు అంటారు? బేసిక్గా నేను ఏం చెప్తుంటానంటే నీకున్న భూతాలు ఏంటంటే ఒకటి భయం అండి, 2 సెల్ఫ్ డౌట్ అనమాట. నమ్మాలా వద్దా, నమ్మాలా వద్దా, నమ్మాలా వద్దా అని. నేనేం చెప్తానంటే నీకు ఏదైనా ముందు ఈ భూతాలను అటాక్ చేయాలి, ముందు నీ ఇంద్రియాలను జయించాలన్నమాట. నీలో ఉన్న శత్రువులు ఏంటి? భయం, అపనమ్మకం, సెల్ఫ్ డౌట్, సహనం లేకపోవడం, బ్యాలెన్స్ చేయలేకపోవడం, ప్రశాంతత లేకపోవడం. ముందు వీటిని జయించాలి, వీటిని తప్పించుకోవాలి. నీ అంతరాత్మకు కానీ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే, నీ మైండ్ని కరెక్ట్ స్టేట్లో పెట్టినట్టయితే, ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియేట్ చేసినట్టయితే భయం అనేది ఉండదు. ప్రపంచంలో నువ్వే నెంబర్ 1 ధైర్యవంతుడి, ప్రపంచంలో నువ్వే రిస్కులు తీసుకునే వ్యక్తివి, ప్రపంచంలో 1000 రెట్లు అందరికంటే కాన్ఫిడెన్స్ బలం నీకే ఉంటుంది. అసలు భయం అనే చోటికి నీకు ఉంటుంది అనమాట. అటాక్ చేసేస్తావు, రిస్కులు తీసుకుంటావు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతావు. సో అదండి, సెల్ఫ్ డౌట్ అనేది మనిషికి ఉండకూడదండి. నేనేం చెప్తున్నానంటే నమ్మాలా వద్దా అని కాకుండా నమ్మితే 100% రాకపోవచ్చు, కానీ 20% అయినా వస్తుంది కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనమాట. ప్రయత్నించాలి, నమ్మాలి, బలమైన నమ్మకం. నీ నమ్మకాన్ని బూస్ట్ చేయాలన్నమాట. బూస్ట్ యువర్ బిలీవ్ సిస్టమ్. అప్పుడే నువ్వు ప్రపంచంలో ఏదైనా సాధించగలవు. సో అదండి. అలాగే సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ ద్వారా డబ్బుని ఎలా సంపాదించుకోవచ్చు అంటారు? బేసిక్ అండి, డబ్బు సంపాదించాలంటే ఇట్స్ ఏ ఎనర్జీ అండి. నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి డబ్బు సంపాదించే గుణాన్ని కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ నెగిటివ్. నేనేం చెప్తున్నట్టానంటే ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్లో రీ పాజిటివ్ థింకింగ్. ప్రతి మనిషి పాజిటివ్ థింకింగ్ ఆలోచించడు.
కొంతవరకు ఆలోచిస్తారు. దాన్ని రీపాజిటివ్ థింకింగ్ అంటారు. నేను 3 సార్లు రీపాజిటివ్ థింకింగ్ చేయమంటారు. అంటే మామూలు మనిషి కంటే 1000 రెట్లు పాజిటివ్ థింకింగ్ ఆలోచించాలి. సో అంటే ఎలా ఉంటుందంటే ఇంకా మైండ్ మొత్తం మార్చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియేట్ ఒక గాడ్ లాగా ఆలోచిస్తావో, ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ పాజిటివ్లో కూడా అంటే నీకు జరిగిన నష్టంలో కూడా లాభాన్ని చూస్తావో, అది కూడా నీ మంచి కోసం వాడుకుంటావో, డబ్బు ఆటోమేటిక్గా నీటి పారుదల నీ దగ్గరికి వస్తూ ఉంటుందండి. సో అది. సో అలాగే మన మనసుని, మైండ్ని, అలాగే మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా అండి దీని ద్వారా? బేసిక్గా మన ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే మన అంతరాత్మతో కనెక్ట్ అవ్వాలండి. మన మైండ్ ఏం చెప్తుందంటే సినిమాకి వెళ్ళు, పడుకో, లేదంటే ఫ్రెండ్స్తో చాట్ చేయని చెప్తుంది. మన అంతరాత్మ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతున్నారు కదా, నువ్వు సెటిల్ అవ్వని చెప్తుంది. మన అంతరాత్మతో మనం కనెక్ట్ అవ్వాలి. మన అంతరాత్మతో మనం కనెక్ట్ అవ్వాలంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. ఓవర్ థింకింగ్ చేయకూడదు. సో అదండి, ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఇది ఒక్క రోజులో కాదండి. మనసు అనేది ఒక బేబీ లాంటిది. దాన్ని ఒకేసారి అటాక్ చేస్తే చిరాకు పడుతుంది. నెమ్మదిగా ట్యూన్ చేయాలన్నమాట. ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియలో మన యొక్క అంతరాత్మ సబ్ కాన్షియస్తో యూనివర్స్తో ఎలా ట్యూన్ చేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా దానికి రికార్డ్ చేయాలి అనేది నేను చెప్తూ ఉంటాను నా క్లాసెస్ లో. దీని ద్వారా థాట్ పవర్ ని ఎలా పెంచుకోవచ్చు అండి? సింపుల్ గా అండి, ఇప్పుడు నీవు అనుకుని జరగట్లేదంటే నీ థాట్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువలో ఉంది. అంటే యూనివర్స్ తో నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు. సో నీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవ్వలేదు. పదే అదే మళ్ళీ చెప్తున్నానండి, పదే అదే చేయాలి. నీకు ఏదైతే కష్టంగా ఉందో అదే చేయాలన్నమాట. సో ఆటోమేటిక్గా థాట్ పవర్ అనేది పెరిగిపోద్ది. సో లిమిట్ నుంచి లిమిట్లెస్ స్థాయికి వెళ్ళిపోవాలి. సో నేను ఏది చేయలేననే స్థాయి నుంచి నేను ఏదైనా చేయగలను, నా వల్లే అవుతుంది, ఇట్స్ పాసిబుల్ అనేది ఉండాలన్నమాట. ఇంపాసిబుల్ అనే పదం మీ డిక్షనరీలోని తీసేయాలి. సో అదండి. సో పాజిటివ్ థింకింగ్ ని పెంచుకోవాలని చెప్పేసి అన్నారు. చాలా మందిలో నెగిటివ్ థింకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీని ద్వారా నెగిటివ్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి? సింపుల్ అండి, ఒకటే ఆన్సర్. సంకల్ప క్రియకి వచ్చే సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ నేర్చుకున్నట్టయితే మీ నెగిటివ్ థింకింగ్ పోయి ఈ ప్రపంచంలోనే అందరికంటే 1000 రెట్లు పాజిటివ్ థింకింగ్ క్రియగా మారిపోతారు. సంకల్ప క్రియ వచ్చి నేర్చుకోవడమే. సో అలాగే అంతరాత్మతో ఎలా కనెక్ట్ అవ్వచ్చండి ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ ద్వారా? అంతరాత్మతో కనెక్ట్ అవ్వడం అంటే యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలండి. అంటే నీతో నువ్వు ట్రావెల్ చేయాలన్నమాట. నీ మనసుతో, నీ అంతరాత్మతో నువ్వు ట్రావెల్ చేయాలి. అంటే ఏకాంతంగా ఎక్కువగా ఉండాలి. ప్రజల్ని కట్ చేయాలి. అంటే నీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని కట్ చేయాలి. నీ అలవాట్లు మార్చుకోవాలి. నీ వ్యవహార శైలి మార్చుకోవాలన్నమాట. నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అది బహుశా నార్మల్ పీపుల్ వల్ల జరగకపోవచ్చు. మాలాంటి ఎక్స్పర్ట్ ట్రైనర్ దగ్గరికి వస్తే ఒక రోజులో మార్చేస్తాం. సో అదండి. సో అసలు దీని ద్వారా మనుషులు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎలా? దీని ద్వారా చెప్పండి. మనుషులు ప్రశాంతంగా ఉండాలి అంటే పక్కవాడి గురించి ఆలోచించడం మానేయాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీ యొక్క ప్రశాంతత అంటే ఎక్కువగా మాట్లాడడం మానేయాలన్నమాట. ఫారెస్ట్లోని లేదా దేవాలయాల్లోని లేకపోతే పార్కుల్లోని ఎక్కువగా గడపాలి. చెప్పాను కదండి, ఎక్కడైతే పాజిటివ్ ఆర్ ఎక్కువ ఉంటుందో అక్కడ నువ్వు స్పెండ్ చేయాలి. ఆటోమేటిక్గా నువ్వు పాజిటివ్ థింకింగ్ పెరిగిపోద్ది. ఓకే అండి. సో చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, సంకల్ప క్రియ వాసు గారు సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.